ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు అంటూ ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఇప్పుడు అక్కడ ఏంటంటే 25-30 రకాలైన భావజాలాలు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. ఎందుకంటే మీడియా దేశమంతా అక్కడ చూస్తుంటుంది. మీడియా అంతా అక్కడికి వస్తే అక్కడ ఏం మాట్లాడినా పాపులర్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు భారతదేశపు ఈవీఎంలు పైథాన్ ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ చేయబడ్డాయి, కేవలం 3 లైన్ల కోడ్తో వాటిని హ్యాక్ చేయొచ్చు అన్నటువంటి వాదన తెర మీదకి తెచ్చారు. We need to go through with wallet paper. We need to go through with that. यही नहीं होना ऐसा नहीं सर. देखिए आप जो यूएम का बोल रहे हैं, सरकार ने बुलाया था सबको, हैक करके बताइए कोई आया था क्या? नहीं आया. ये गलत बात है. जो हो रहा है वो सिस्टम से हो रहा है. वही ना कि मैं खुद एक आईटी सेक्टर में हूँ. I know where it is very easy to hack EVM. वेरी कोडिंग होती है उसमें. Python full stack की कोडिंग होती है सर उसमें Python full stack की कोडिंग होती है. उसको हैक करना बहुत इजी है. सिर्फ 3 कोड बदलने में हम सिंटेक्स एरर के सिर्फ 3 कोड बदलने में मैं कर सकता हूँ खुद. मैं आपको कुछ राज्यों में जहाँ पर बाकी पार्टीज की सरकारें आ रही है फिर सकती है. ఇంతకుముందు రమ్మన్నప్పుడు ఎందుకు రాలేదు అంటే అంతే. ఇప్పుడు మాట్లాడాలి మనం. అదే సందర్భంలో ఈ పైథాను ఫుల్ స్టాక్ ప్రోగ్రాంలు చేయబడ్డాయని ఏం చెప్తుంటే అసలు విషయం ఏంటంటే తెలియదు. ఎందుకంటే ఈ భాష ఏంటో మనకు తెలియదు, అతను చెప్పేసి నడిచిపోయింది. అసలైన ఈవీఎంలు సి అసెంబ్లీలో ఫర్మ్వేర్ని బర్న్ చేసి ఓటీపీ చిప్పులలో అమర్చిన సాధారణ మైక్రో కంట్రోలర్ల మీద పనిచేస్తాయి. లోపల ప్రోగ్రామింగ్ అనేది ఉండదు. ఎన్నికల సంఘం రండి ప్రూవ్ చేయమన్నది, అందుకని ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇట్లాగా ఈ స్టేట్మెంట్ అన్న ఓడిపోయిన వాళ్ళందరూ అవునవును ఈవీఎంలు, లేదా మోడీ గెలవడానుకున్నటువంటి వాళ్ళందరూ, మోడీ గెలిచినందుకు బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ ఇదే పాయింట్ చెప్తుంటారు అన్నమాట.